హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేరళ నర్స్ నిమిషప్రియకు షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. అంటే ఆమెకు ఈ మంత్ 16న మరణశిక్ష విధించింది యమన్ ప్రభుత్వం. కాకపోతే కాస్త ప్రెషర్ వలన ఈ మరణశిక్షని పోస్ట్‌పోన్ చేసింది. ఆ విధంగా నిమిషప్రియకు ఊరట లభించింది అనుకునే లోపే ఇప్పుడు బాధిత కుటుంబం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళు ఈ మరణశిక్ష వాయిదా విషయంలో రియాక్ట్ అయిపోయారు. అండ్ ఫర్దర్‌గా వాళ్ళ నిర్ణయం ఏంటో అని జెప్పేసి చెప్పడంతో ఇప్పుడు నిమిషప్రియకు షాక్. ఇక ఆమె మరణశిక్ష తప్పదు అని జెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది నిమిషప్రియ విషయంలో? ఆమెకు మరణశిక్ష పడుతుందా? ఆపగలరా? ఆపే ప్రయత్నం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్థాయిలో జరుగుతుంది? అక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఒప్పిస్తారు? వాళ్ళ ఫ్యామిలీ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? క్షమాభిక్ష పెడుతుందా? లేదా? అని సర్వం ఉత్కంఠభరితంగా ఒక సినిమాటిక్ లెవెల్‌లో అయితే నిమిషప్రియ స్టోరీ అయితే అలా నడుస్తూ ఉంది. సో, అసలు ఏం జరిగింది? నిమిషప్రియ విషయంలో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? మరి వాళ్ళు క్షమాభిక్ష పెడతారా? పెట్టరా? వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని జెప్పేసి ఒకసారి చూద్దాము. అంటే మొదటి నుంచి ఈ ఇష్యూ చూసుకుంటూ వస్తే తెలిసిందే. ఆహ్, ఈ నిమిషప్రియ యెమెన్‌లో ఉంటున్నారు. అయితే వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు మాత్రం ఇండియాకొచ్చేసారు. అక్కడ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ ఎవరైతే ఉన్నారో అతని హత్య కేసుకు సంబంధించి నిమిషప్రియను అరెస్ట్ చేశారు. ఆమెకు మరణశిక్ష విధించారు అక్కడ గవర్నమెంట్. అంటే 2016లో నిమిషప్రియను తన భార్యగా పేర్కొంటూ ఈ మెహదీ ఆమె పాస్‌పోర్ట్‌ని లాక్కున్నారు. సో, అలా సీజ్ చేశారు. ఆమెని తన నిర్బంధంలో అయితే పెట్టేసుకున్నాడు. అతని నుంచి ఎలాగైనా తప్పించుకొని బయటపడి ఇండియాకి వెళ్ళిపోవాలన్న ప్రయత్నంలో భాగంగా నిమిషప్రియ ఏం చేసిందంటే ఒక ప్లానేసింది. అది అతనికి మత్తుమందిచ్చి ఆ పాస్‌పోర్ట్‌ని తీసుకొని అలా ఇండియాకొచ్చేద్దామని జెప్పేసి అలా ఒక ప్లానేసుకుంది. కాకపోతే ఈ ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పుకోవాలి. ఆ మత్తుమందు డోస్ ఎక్కువైపోవడంతో ఆ మెహదీ అనే పర్సన్ చనిపోయాడు. దీంతో ఈ హత్య కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు. యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష అయితే విధించింది. అయితే అక్కడున్న చట్టాల ప్రకారం ఒక పర్సన్‌కు మరణశిక్ష పడితే ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాభిక్ష పెడితే తప్పితే ఆమె మరణశిక్ష రద్దు కాదు. లేదంటే ఆ మరణశిక్ష అయితే కంటిన్యూ అమలైతే జరుగుతూ ఉంది. సో, వీళ్ళ ఫ్యామిలీ ఆ బాధిత కుటుంబం అయితే మేము ఒప్పుకోము, మరణశిక్ష పడాల్సిందే. మా పర్సన్‌ని చంపేసినప్పుడు మేమెందుకు క్షమాభిక్ష పెట్టాలంటూ వాళ్ళు ఇన్ని రోజుల దాకా అలా నడుస్తూనే వచ్చింది. అండ్ నిమిషప్రియ మదర్ కూడా వాళ్ళని వేడుకున్నా వాళ్ళు మాత్రం క్షమాభిక్ష పెట్టలేదు. సో, ఈ నెల అంటే ఈ రోజే ఆమెకు మరణశిక్ష అయితే పడాలి. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాస్త ప్రయత్నాలు చేసింది. ఇంకొంత కమిటీ కూడా ఏర్పాటయింది ఆమె కోసం. బ్లడ్ మనీ కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. కాకపోతే అది తక్కువ ఇవ్వడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ రకమైన ప్రయత్నాలు ఆమెను కాపాడేందుకు అన్ని వైపుల నుంచి కూడా జరిగాయి. ఈ సుప్రీం కోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. సుప్రీం కోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని కూడా చెప్పింది. సో, ఇటువంటి ఒక ప్రెషర్ క్రియేట్ అవ్వడంతో ఈరోజు మరణశిక్ష పడాల్సున్నా కూడా దాన్ని వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం. తొందరలో ఉంటుందని జెప్పేసి చెప్పింది. సో, ఈ టైం చాలు వాళ్ళ ఫ్యామిలీతో సంప్రదింపులు జరుపుకోవడానికి, ఈ టైం చాలు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకోవడానికి మరింత టైం దొరికింది. ఒప్పించి ఎలాగైనా ఈ మరణశిక్షను రద్దు చేయాలని జెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ మదర్ వైపు నుంచి జరుగుతుంది. ఈ ఏర్పాటైన ఈ కమిటీ ఏదైతే ఉందో దీని నుంచి జరుగుతుంది. సుప్రీం కోర్ట్ టు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇన్వాల్వ్‌మెంట్ కమ్మంది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక జోక్యం అయితే జరిగింది. సో, ఆ రకమైన ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ మరణశిక్ష విషయంలో మీరెటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని జెప్పేసి బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగడంతో వాళ్ళిప్పుడు రియాక్ట్ అయిపోయారు. వాళ్ళేమంటున్నారంటే, "మేము ఆమెకు క్షమాభిక్ష పెట్టము. ఈ మరణశిక్ష అమలవుతుంది. ఇస్లామిక్ లా ప్రకారం ఆమెకు మరణశిక్ష పడాల్సిందే" అని చెప్పేసి మెహదీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అనే వ్యక్తి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ఆమెకు షాక్ తగిలినట్టుగా చెప్పుకోవాలి. సో, ఇప్పటివరకైతే ఒక రకంగా భావించారు. అంటే మరణశిక్ష వాయిదా పడడంతో కాస్త ఊరట లభించి అందరిలో కూడా కాస్త హోప్స్ వచ్చేసాయి. వంశప్రియకు వాయిదా పడింది కాబట్టి తొందరలో కొంత గట్టిగా ప్రయత్నాలు చేస్తే ఈ మరణశిక్ష పూర్తిగా రద్దయి ఆమెను ప్రాణాలతో తిరిగి ఇండియాకి తీసుకురావచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాధిత కుటుంబం ఈ విధంగా రియాక్ట్ అవ్వడంతో మళ్ళీ కథ మొదటికొచ్చేసిందే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో, ఈ విధంగా తన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తను ఊహించని పరిస్థితుల్లోకి ఆమెకు వెళ్ళిపోవడం, ఈ స్థాయిలోకి పరిస్థితిలోకి రావడం అనేది చూస్తున్నాం. సో, ఆమె పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. సింపతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె బతకాలని కోరుకుంటున్నారు. ఈ మరణశిక్ష రద్దవ్వాలని కూడా ఇండియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో, ఆ రకంగా నిమిషప్రియ విషయంలో ఇలా జరుగుతూ ఉంది. సో, మరి ఏం జరుగుతుంది?
కేంద్ర ప్రభుత్వం ఇంకెంత ప్రెషర్ తీసుకురాగలదు? అలాగే సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకొని ఇంకేమన్నా ప్రెషర్ తీసుకురాగలదా యెమెన్ ప్రభుత్వం? అంటే వాళ్ళకి మనకున్న బాండింగ్ జూసుకుంటే అక్కడ యెమెన్‌లో మన ఎంబసీ లేదు. పెద్దగా ఆహ్, సంబంధాలు కూడా సత్సంబంధాలు అంతగా లేకపోవడంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఫోకస్ అంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకురాకపోవట్లేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో, మరి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఇప్పటివరకైతే అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఈ కమిటీ ఏర్పడిన కమిటీ కూడా ఫుల్ ప్రయత్నాలైతే చేస్తుంది. వాళ్ళ మదర్ కూడా అక్కడే ఉండి వాళ్ళ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఈ రకంగా అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నప్పటికీ ఆ మరణశిక్ష ఏదైతే ఉందో అది మరి దాన్ని ఆపగలరా? ఈ ప్రయత్నాలన్నీ వర్కౌట్ అవుతాయా? అన్న ఉత్కంఠ కూడా అందరిలో ఉంది. సో, మొన్నటి వరకు కూడా చూసామంటే ఈరోజు మరణశిక్ష పడబోతుందంటే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాం. ఇక మా వల్ల కాదు. అక్కడున్న చట్టాలు అలాంటివి అని చెప్పేసి సుప్రీం కోర్ట్‌లో వాళ్ళు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఇక అంతా ఈ మరణశిక్ష పడుతుంది. ఆమె చనిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాకపోతే ట్విస్ట్ ఇన్ ద టేల్ అంటారు కదా! అటువంటి ఒక పరిస్థితుల్లో యెమెన్ ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది వాయిదా వేయడం. సో, ఒక్కసారిగా వాయిదా వేయడంతో కాస్త హోప్స్ వచ్చేసాయి. ఇక వాళ్ళ ఫ్యామిలీని కాస్త ఒప్పిస్తే అయిపోతుందని అనుకుంటున్నారు. సో, వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితిలో లేమని స్టేట్‌మెంట్ బట్టి చూస్తే అర్థమైపోతుంది. మరి ఒప్పించగలుగుతారా? అటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతాయా? సో, ఇంకెంత జరుగుతాయి? బ్లడ్ మనీకి వాళ్ళు ఒప్పుకుంటారా? అని చెప్పేసి చూడాలి. వాళ్ళైతే క్లియర్‌గా మేము బ్లడ్ మనీకి ఒప్పుకోం. ఇస్లామిక్ లా ప్రకారం వాళ్ళకు మరణశిక్ష పడాల్సిందే ఆమెకు అంటూ వాళ్ళ బ్రదర్ అయితే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సో, ఈ స్టేట్‌మెంట్ బట్టి చూస్తే మరి ఈ మరణశిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మరి ప్రయత్నాలు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక ప్రయత్నం సఫలమై ఆ మరణశిక్ష రద్దయ్యే అవకాశం కూడా ఉంది అన్న హోప్ కూడా చాలా మందిలో అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆమె మరణశిక్ష పడుతుందా? లేదా? పడకుండా ఆపగలరా? ఈ ప్రయత్నాలను నిలబెట్టగలవా? ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసైతే చూడాలి. సో, ఏదేమైనా నిమిషప్రియ ఇన్సిడెంట్ అయితే అందరిని కూడా కాస్త కలిచివేస్తుంది. అంటే ఆమె ఒక బాధితురాలని చెప్పుకోవాలి. సో, ఆమెను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ఘటన లో ఆమె ఇరుక్కపోవడం. అంటే ఆమె చంపే ఉద్దేశ్యం కాదు. ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం మాత్రమే చేసింది. కాకపోతే తనకు తెలియకుండా ఆ విధంగా చనిపోవడంతో ఒక క్రైమ్‌లో ఇరుక్కొని మరణశిక్ష వరకు అయితే రావడం చూస్తున్నాం. సో, చాలా మందైతే కోరుకుంటున్నారు ఆమె మరణశిక్ష రద్దయి ఆమె తిరిగి క్షేమంగా ఇండియాకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంతవరకు సఫలమవుతాయో, లేదో అని జెప్పేసి వెయిట్ చేసి చూడాలి. మరి నిమిషప్రియ విషయంలో నిజంగా అందరికి కూడా ఉత్కంఠ అయితే ఉంది. సో, తొందరలో అయితే ఒక క్లారిటీ వస్తుంది. తొందరలో అయితే తెలిసిపోతుంది. మరి ఆమెకు మరణశిక్ష పడుతుందా? లేదా? అని జెప్పేసి మనం కూడా అయితే వెయిట్ చేసి అయితే